మొదటి మానవుడు దేవుని ఆజ్ఞను ఉల్లంఘించి పాపానికి బానిసైనప్పుడు స్వయాన దేవుడే ఈ మానవుని ఏమాత్రమును కనికరింపక ఏదెను తోటలో నుండి బయటికి వెళ్ళగొట్టాడు. అయితే చాలామంది పాత నిబంధనలో దేవుడు న్యాయవంతుడై ఉన్నాడు గనక మానవుడు చేసిన పాపము కారణముగా దేవుడు అతని ఏదెను తోట నుండి వెళ్ళగొట్టాడు. దేవుడు అతనిని క్షమించగలడు, కానీ క్షమించలేదు. అయితే కొత్త నిబంధనలో దేవుడు పూర్తిగా భిన్నంగా ఉన్నాడు. దేవుడు ప్రేమ గలవాడు గనక మనం ఎన్ని తప్పులు చేసినా దేవుడు క్షమిస్తాడని భావిస్తూ ఉంటారు. కానీ దేవుని వాక్యము లేదా బైబిల్ మాత్రం మనం భావించిన దానికి లేదా అట్టివారు భావించిన దానికి పూర్తిగా భిన్నంగా దేవుణ్ణి బయలుపరచడం అనేది మనం చూడవచ్చు. మనం సేవించే దేవుడు లేదా మనం నమ్ముకున్న దేవుడు ఎన్నడూ మారని దేవుడై ఉన్నాడు. దేవుడు కేవలము క్రొత్త నిబంధనలోనే కృపగల దేవునిగా, ప్రేమగల దేవునిగా లేడు. కానీ ఆరంభము నుండియే దేవుడు కృపగలవానిగా, ప్రేమగలవానిగా ఉన్నాడు. దేవుడు తనను తాను ఎప్పటికీ తృణీకరించుకొనడు, తనను తాను మార్చుకొనడు. ఆయన ఎల్లప్పుడూ ఏకరీతిగానే ఉంటాడు లేదా ఏకరీతిగానే ఉన్నాడు. మానవుడు ఏదైనా తోట నుండి వెళ్ళగొట్టబడినప్పుడు అతడు దేవుణ్ణి ప్రాధేయపడుచు లేక మనవి చేస్తూ దేవుని పాదసన్నిధికి లేదా దేవుని యొద్దకు స్వయాన రాలేదు. కానీ దీనికి పూర్తి భిన్నంగా ఈ మానవుని తిరిగి తనతో సమాధాన పరుచుకోవడానికి స్వయాన దేవుడే చొరవ తీసుకున్నాడు లేక నిర్ణయించుకున్నాడు. పాపము కారణంగా మానవుడు పవిత్రమైన దేవుని సన్నిధిలో నిలవజాలననే విషయం మానవునికి చక్కగా తెలుసు, లేక ఈనాడు మనకు కూడా తెలుసు. మనం పాపులుగా ఉన్నప్పుడే దేవుడు మనల్ని వెతుకుచు ఈ భూమి మీదకి వచ్చాడు గనుక మనం దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించాలి. ఈ మానవుడు దేవుని ప్రేమను అంగీకరించడని, దేవుణ్ణి విడిచిపెడతాడని, తన ఇష్టానుసారమైన మార్గాన్ని ఎన్నుకుంటాడని ఈ విషయాలన్నీ కూడా సర్వశక్తిమంతుడైన దేవునికి తెలుసు. ఆయనను సర్వశక్తిమంతుడైన దేవుడు తన మహిమను విడిచిపెట్టి మానవుని కోసం మూల్యం చెల్లించడానికి వచ్చి ఈ మానవునితో జీవించాడు. బెత్లెహేములోని పశువుల తొట్టిలో అరుండబెట్టబడిన ఈ శిశువుకి ఆరంభం అనేది లేదు, అతనికి పుట్టిన రోజు అనేది లేదు. శాశ్వతమైన దేవుణ్ణి లేదా నిత్యుడైన దేవుణ్ణి కాల పరిధిలో మనము పరిమితి చేయలేం. కానీ ఆయన మానవుని పోలికగా పుట్టి 33.5 సంవత్సరములు మనుషుల మధ్య మానవునిగాను మనుషులతో కలిసి జీవించాడు. ప్రేమగల దేవుడే, కృపగల దేవుడే రక్షించడానికి మానవుని వెతుక్కుంటూ ఈ భూమి మీదికి వచ్చాడు. శరీరధారిగా జన్మించి పశువుల తొట్టిలో పెట్టబడిన శిశువే ఇమ్మానుయేల్ అని పరలోకము ప్రకటించింది. ఇమ్మానుయేల్ అని పేరునకు దేవుడు మనకు తోడని అర్థం. ఈ మర్మాన్ని మానవుని జ్ఞానంతో అర్థం చేసుకోవడం అసాధ్యం. మానవుడు ఇతర ఏ మానవుడినైనా గురువుగా పరిగణించడానికి, దేవునిగా స్వీకరించడానికి సిద్ధంగా ఉంటాడు, సిద్ధపడతాడు. కానీ ఈ తొట్టిలో ఉన్నటువంటి ఈ శిశువును మాత్రము ఒక సాధారణమైన శిశువుగా, అంటే ఈ శిశువుని ఎవరు దేవునిగా స్వీకరిస్తారు అనే భావంతో ఉంటాడు. ఆయనను అర్థం చేసుకోవాలంటే దేవుని ఆత్మనే మన మనోనేత్రాలను తెరవాలి లేదా మానవుని మనోనేత్రాలు తెరవాలి లేక వెలిగించాలి. అందుకే ఈ రోజుల్లో కూడా చాలా తక్కువ మంది యేసును గుర్తించగలుగుతారు, తెలుసుకోగలుగుతారు.